పరకామణి కేసులో టీటీడీ మాజీ ఉద్యోగి హత్యతో మిగిలిన వారిలో ఆందోళన కనిపిస్తోంది. ఈ కేసులో రాజీ చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేసిన మాచర్ల శ్రీనివాసులు ప్రాణ భయంతో అలిపిరి పోలీసులను ఆశ్రయించారు. ఆయన వేసిన పిటిషన్ వల్లే హైకోర్టులో విచారణకు ఆదేశించింది. పరకామణి కేసులో సతీష్ కుమార్ మృతి చెందడంతో శ్రీనివాసులు తనకు ప్రాణహాని ఉందని రక్షణ కావాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరకామణి కేసు దర్యాప్తు చేస్తున్న సిఐడి డిసెంబర్ 2లోగా హైకోర్టుకు నివేదిక ఇవ్వడానికి కసరత్తు చేస్తోంది. కీలక సాక్ష్యాలను రికార్డు చేసింది. సతీష్ కుమార్ మృతి చెందిన కేసు ఆగబోదని సిఐడి వర్గాలు చెబుతున్నాయి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, పరకామణి కేసుకి సంబంధించి పిటిషనర్ శ్రీనివాసులు తనకు కూడా ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించారు. అయితే ఆ పోలీసులు కూడా సతీష్ కుమార్ మృతి చెందిన కేసు విచారణ ఏ విధంగానూ ఆగబోదు అంటూ కూడా సిఐడి వర్గాలు చెప్తున్నాయి. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ కేసు ఇంకా ఎటువంటి టర్న్స్ తీసుకుంటుంది అనుకోవచ్చు? పరకామణి కేసుకు సంబంధించి ఏదైతే హైకోర్టు ఆదేశాల మేరకు జరుగుతున్న విచారణలో సతీష్ కుమార్ ఏదైతే ఫిర్యాదుదారుడు పరకామణిలో చోరీ జరిగినప్పుడు రవికుమార్ మీద కేసు ఫిర్యాదు చేసిన ఏవిఎస్ఓ సతీష్ కుమార్ శుక్రవారం తెల్లవారుజామున మరణించాడు. రైల్వే ఏదైతే తాడిపత్రి సమీపంలోని రైల్వే స్టేషన్ వద్ద. అయితే ఈ ఘటనకు సంబంధించి సిఐడి అధికారులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పరకామణి కేసుకు సంబంధించి విచారణ ఆగదు, విచారణ కొనసాగుతుందంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు ఏదైతే ఈ కేసులో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన జర్నలిస్ట్ శ్రీనివాసరావు తనకు కూడా రక్షణ కల్పించాలంటూ నిన్న అలిపిరి పోలీస్ స్టేషన్లో నిన్న సాయంత్రం ఫిర్యాదు చేశాడు. గతంలో తన ఇంటి మీద కూడా దాడి జరిగింది. అంతేకాకుండా ఈ ఘటన నేపథ్యంలో తన మీద గత ప్రభుత్వంలో కూడా కేసులు పెట్టారు. ఖచ్చితంగా తనకు రక్షణ కల్పించాలని కోరారు. లేకపోతే సతీష్ కుమార్ లాగా తనను కూడా హత్య చేసే అవకాశం ఉందని కూడా ఆయన చెప్పాడు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పరకామణి కేసుకు ఏదైతే పెద్ద ఎత్తున ప్రజలకు తెలిసే విధంగా చేసిన భానుప్రకాష్ రెడ్డికి కూడా 15 రోజుల క్రితమే పోలీసులు సెక్యూరిటీ కల్పించిన పరిస్థితి. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతుందని సిఐడి అధికారులు చెప్తున్నారు. నిన్న సిఐడి అధికారులు మొత్తం అటు ఏవిఎస్ఓ సతీష్ యొక్క కేసు మీదనే సమగ్రంగా దృష్టి సారించారు. అతని హత్య జరిగిన ప్రాంతానికి వెళ్ళి సమగ్రంగా పరిశోధన చేశారు. దీంతోపాటు ఫోరెన్సిక్ నిపుణులు కూడా ఆధారాలు సేకరించిన పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే రైల్లో నుంచి పడిన సందర్భంగా ఏ విధంగా ఉంటుంది, దూరంగా దూకితే ఏ విధంగా ఉంటుందనే ట్రయల్స్ కూడా అక్కడ చూశారు. సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన పరిస్థితి కూడా ఉంది. మరోవైపు నిన్న రైల్వే స్టేషన్లో తిరుపతి రైల్వే స్టేషన్లో శుక్రవారం తెల్లవారుజామున 6 గంటలకు రాయలసీమ ఎక్స్ప్రెస్ వచ్చింది. ఆ ఎక్స్ప్రెస్లో A1 బోగిలోనే సతీష్ కుమార్ ప్రయాణించాడు. ఆ ప్రయాణించిన సందర్భంలో అతను 26వ సీటు రిజర్వేషన్ చేసుకుని ఉండగా 11వ నెంబర్ సీట్లో అతనికి సంబంధించిన వస్తువులు లభ్యమయ్యాయి. వాటిని పోలీసులకు ఏదైతే రైల్వే పోలీసులకు కూడా అక్కడున్న అటెండర్ అప్పగించాడు. దీంతోపాటు టీటీలను ప్రశ్నించారు రైల్వే పోలీసులు. వీటితో పాటు అసలు పైలట్ కోపైలట్తో కూడా ప్రశ్నించారు. ఆ సమయంలో ఏదైనా స్పీడ్గా వెళ్ళారా లేకపోతే ఆపేశారా రైలు అన్న విషయాలను కూడా తెలుసుకున్నారు. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి సమగ్రంగా దర్యాప్తు కొనసాగిస్తూనే మరోవైపు పరకామణి కేసుకు సంబంధించి విచారణ వేగవంతం చేస్తామని కూడా చెప్పారు. నిన్న రవిశంకర్ అయ్యర్ తాడిపత్రి నుంచి ఏదైతే నేరుగా తిరుపతికి చేరుకున్నారు. మరోసారి ఆయన ఈ రోజు నుంచి ఈ కేసు విషయం మీద సమగ్రంగా పరిశీలన దర్యాప్తుకు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఏదైతే గతంలో తిరుమలలో పనిచేసిన సిఐల ఇద్దరితో పాటు ఎస్ఐను ప్రశ్నించారు. వీరితో పాటు జేఈఓ వీరబ్రహ్మాన్ని, అదేవిధంగా టీటీడీ ఫైనాన్స్ అధికారి బాలాజీతో పాటు ఇతర అధికారులను కూడా ప్రశ్నించిన నేపథ్యము. అసలు ల్యాండ్ గిఫ్ట్ డీడ్కి సంబంధించి ఏదైతే ప్రకటన ఇవ్వకుండా ఏ విధంగా మీరు ఆస్తులను రాయించుకున్నారో అన్న కోణంలోనే దర్యాప్తు కొనసాగింది. మరోవైపు ఈ కేసులో సంబంధించి ఏదైతే అప్పట్లో ఉన్న పాలక మండలి సభ్యులతో పాటు పోలీసు ఉన్నతాధికారులకు కూడా నోటీసులు ఇచ్చి జారీ చేసే అవకాశం ఉంది. వారిని కూడా ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తుంది. అప్పట్లో సివిఎండ్ఎస్ఓగా పనిచేసిన నరసింహ కిషోర్తో పాటు అప్పటి తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, వీరితో పాటు టీటీడీ ఉన్నతాధికారులను కూడా పిలిపిస్తారంటూ కూడా చెప్తున్నారు. మొత్తం మీద డిసెంబర్ 2వ తేదీన పూర్తి స్థాయిలో హైకోర్టుకు నివేదిక ఇస్తాం. అదే సమయంలో హైకోర్టుకు సతీష్ కుమార్ ఏదైతే ఏవిఎస్ఓ సతీష్ కుమార్ హత్య పైన కూడా సమగ్రంగా ఒక నివేదిక ఇస్తామంటూ కూడా ఆఫ్ ది రికార్డుగా రవిశంకర్ గారు చెప్పిన పరిస్థితి. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి కేసు దర్యాప్తు నీరుగార్చేందుకే ఈ హత్య జరిగిందన్న కోణంలో ప్రచారం జరుగుతున్నప్పటికీ ఈ కేసులో ఎఫ్ఐఆర్లో ఏదైతే ఫిర్యాదుదారుడు ఈ కేసుకు సంబంధించి సతీష్ కుమార్
కేసుకు సంబంధించి వారి సోదరుడు శ్రీహరి ఒక ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదులో అతను అంపోనెట్ పరకామణి కేసుకు సంబంధించి ప్రత్యర్థులు తన అన్నను హత్య చేశారంటూ కూడా ఫిర్యాదు చేశాడు. వాళ్ళ పేర్లు ఎవరు చెప్పకుండా కేవలం ఈ పరకామణి కేసు ఇష్యూలో ఎవరైతే నిందితులుగా తేలే అవకాశం ఉందో వారు మాత్రమే తమ సోదరుడిని హత్య చేసే అవకాశం ఉందన్న కోణంలోనే వారు ఫిర్యాదు చేయడం, అదేవిధంగా ఎఫ్ఐఆర్లోనే నిందితులను కూడా అదేవిధంగా చేర్చడం కూడా జరిగింది. మొత్తం మీద ఏదైతే ఈ కేసుకు పరకామణి కేసు ఓవైపు దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో ఈ విధంగా సతీష్ కుమార్ మరణం తర్వాత కేసు దర్యాప్తు ఆగిపోయే పరిస్థితి ఉందంటూ కొంత భావించినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ కేసు ఆగిపోదు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సతీష్ కుమార్ యొక్క వాంగ్మూలాన్ని నమోదు చేశాము, అందుకు సంబంధించి రికార్డ్ చేశామని కూడా సిఐడి చెప్తున్న నేపథ్యం. మిగతా వారిని విచారించిన తర్వాత ఏదైతే సతీష్ కుమార్ యొక్క మృతికి కారణాలు కూడా బయటకు వస్తాయంటున్నారు. దీంతో పాటు రవికుమార్ కూడా ఏదైతే నిందితుడు పరకామణి కేసులో నిందితుడు రవికుమార్ కూడా కోర్టులో కేసు దాఖలు చేశాడు. ముఖ్యంగా తన ఆస్తులకు సంబంధించి ఏసీబీకి దర్యాప్తు చేసే అవకాశం లేదు, హక్కు కూడా లేదు. తాను ప్రైవేటు ఏదైతే జియంగారి మఠంలో ఉద్యోగిగా పనిచేసిన వ్యక్తి, నేను ప్రభుత్వ ఉద్యోగిని కాదు, అలాంటప్పుడు తన ఆస్తుల మీద ప్రభుత్వం ఏదైతే ఏసీబీ ఏ విధంగా దర్యాప్తు చేస్తుందని కూడా చెప్తున్నాడు. అయితే జియంగారి మఠం కూడా పూర్తిగా టీటీడీ నిధులతో నడిచే సంస్థ కాబట్టి ఖచ్చితంగా అందులో ఏసీబీ అధికారులు ఏదైతే ప్రశ్నించే అవకాశం ఉంది, దర్యాప్తు చేసే అవకాశం ఉందని కూడా సిఐడి వర్గాలు చెప్తున్నాయి. ఓవైపు రవికుమార్ యొక్క ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి, అతని బంధువుల పేర్లతోనూ, కుమార్తెల పేర్లతోనూ, పిల్లల పేర్లతోనూ, సోదరుల పేర్లతోనూ ఉన్నాయా అన్న కోణంలో కూడా ఇప్పటికే సిఐడి వర్గాలు అటు వైజాగ్తో పాటు హైదరాబాద్, అదేవిధంగా చెన్నై, బెంగళూరు నగరాలతో పాటు మహాబలిపురము, అదేవిధంగా పాండిచ్చేరిలో కూడా పరిశీలించి వచ్చినట్టు తెలుస్తుంది. కొన్ని ఆధారాలు వారికి లభ్యమైనట్లు సమాచారం. వీటితో పాటు ఏదైతే ఏప్రిల్ 2023 ఏప్రిల్ 29 తర్వాత సెప్టెంబర్లో లోకదాతలో రాజీ అయిన తర్వాత ఈ మధ్య కాలంలో అతని ఆస్తులు ఎన్ని అమ్మబడ్డాయి, ఎన్ని ఆస్తులను ఇతరులకు రాయించాడు అన్న కోణంలో కూడా పూర్తి సమాచారం ఇటు సిఐడి అధికారులు సేకరించింది. ఇప్పటికే ఏదైతే మంగులపట్టుకు చెందిన జయచంద్రారెడ్డి అనే వ్యక్తికి 3.55 ఎకరాల భూమిని అమ్మినట్లు సమాచారము, విక్రయించినట్లు దస్తావేజులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అతనికి ఏ విధంగా అమ్మారు, ఎవరికి అతను బినామీ అన్న కోణంలో కూడా సిఐడి దర్యాప్తు చేస్తుంది. రాధిక, థ్యాంక్ యూ దామోదర్.